ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటుతున్నప్పటికీ బీసీల కులగణనపై స్పష్టత ఇవ్వకపోవడం చాలా ఆవేదన కలిగిస్తుందని బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్ ఆరోపించారు. బుధవారం నల్లపాడు రోడ్లోని కార్యాలయంలో సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు నియామకం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీల సమస్యలపై కూటమి ప్రభుత్వాలు స్పందిస్తున్న విధానాలను ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల సమస్యలపై ప్రభుత్వాలకు చిన్నచూపు రావటం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కులగణన విషయంలో తమ వైఖరిని తెలపకపోతే తమ పోరాట నిర్ణయానికి తేదీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘంలోని ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. బీసీల యొక్క స్థితిగతులు అదేవిధంగా చైతన్యపరిచే విధంగా రాబోయే రోజుల్లో మన యొక్క స్థితిగతులు మెరుగుపడాలంటే ఏ రకంగా మనం ముందుకు సాగాలనే దాంట్లో చాలా ప్రధానంగా కమిటీల రూపాల్లో అదేవిధంగా మన యొక్క పరిస్థితులను మెరుగుపరుచుకునే విధంగా కొత్త కమిటీలు నియామకం చేస్తూ ఉన్నాం. దాంట్లో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా గంగరాజ్ గారిని యూత్ కమిటీలోకి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారి ద్వారా అక్కడ ఉన్న జిల్లాలో ఉన్న కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కమిటీలని నియమించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా మా మీడియా వారితో మాట్లాడాలనుకున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పటి వరకు బీసీ మంత్రిత్వ శాఖ మీద కేంద్రానికి ఎప్పుడన్నా సిఫారసు పంపించారా? బీసీలకు రావాల్సిన వాటాకు సంబంధించి మరి బీసీల మంత్రిత్వ శాఖ దాంట్లో ఉండాలి అనే దాని మీద ఎప్పుడన్నా బీసీల గురించి మీరు గలం ఇప్పారా? ప్రభుత్వంలో అనేక రకాల అంశాలు ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయంటే జనగణనతో ముడిపడి ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక స్పష్టత అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకురావట్లేదని ఏ ఒక్క ఉద్యోగస్తులకి మీరెవరు వాళ్ళు కష్టపడి పనిచేసి ఆ స్థాయికి వచ్చిన తర్వాత వచ్చే పదవులే కానీ మీరిచ్చేవి కాదు. దయచేసి ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో మా ఉద్యోగస్తుల్ని మా యొక్క సంబంధించిన వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్న దాని ధోరణి మార్చుకోవాలని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి ఈరోజు 50% ఏదైతే ఈ యొక్క స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే ఈ యొక్క మన పదవులు ఇచ్చే దాంట్లో కానీ పూర్తిగా మాకు సంబంధించిన వాటాన్ని నియమించడం జరిగింది. మరి సందర్భంగా నేను మీడియా ముఖంగా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా పంచుకోదలుచుకున్నాను. మరి ఈ రాష్ట్రంలో బీసీలకు ఖచ్చితంగా చాలా అన్యాయం జరుగుతున్నట్లు చాలా స్పష్టంగా ఉందనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు కులగణనతో పాటు కుల జనగణన జరపట్లేదు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు 2014లో ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి బీసీ అయినప్పుడు రాష్ట్రంలో మేము బీసీలము దేశద్రోహులం కాదు లేదా తీవ్రవాదులం కాదు, ఈ రాష్ట్రం అల్లకొల్లాలు అవడానికి లేదా నాశనం అవ్వడానికి అనేది కూడా మేము చాలా క్లియర్గా తెలియజేస్తా ఉన్నాం. లాస్ట్కి కోడికి లెక్క ఉంది, కోడి పెట్టే గుడ్డుకి కూడా లెక్కలు ఉంది, కానీ మా బీసీలకి లెక్కలు లేకపోవడం నిజంగా చాలా బాధ. ధన్యవాదాలు. నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఒక పదవిలాగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటూ ముందుకెళ్తానని జిల్లా కమిటీలు మన జిల్లాలోని మండలాలు కమిటీలు వేసుకుంటూ జిల్లా కమిటీలో కార్యవర్గ సభ్యులు తీసుకుంటూ మండలాల వారీగా మండల అధ్యక్షులు నియమించుకుంటూ మన బీసీ సంఘం